హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బీ షెఫ్. ఈరోజు అయితే సండే స్పెషల్గా చికెన్ గ్రేవీ అయితే చేశానండి. నాటుకోడి గ్రేవీ ఎలా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మరి అసలు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు కూడా తెలియాలి కదా, అందుకని చెప్పి నేనైతే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీసానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుంది. అసలు ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఒకసారి చెప్తాను, చూడండి. ఫస్ట్గా అయితే మనం మసాలా అయితే రెడీ చేసుకుందామండి. ఏం లేదు, కొంచెం వెల్లుల్లిపాయ అల్లం తీసుకున్నాను. నెక్స్ట్గా ఇవి కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి, ఆ కొత్తిమీర కాడలు అనమాట, అవి కూడా వేసుకున్నాను. ఒక టమాటా అయితే సరిపోతుందండి. నేనైతే ఒక టమాటా తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్, ఉల్లిపాయలు కూడా సరిపోతుంది. అంటే కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. మసాలా పౌడర్ కూడా నేను ఒక స్పూన్ వేసుకున్నాను. ఈ మసాలా పౌడరు నేను చాలా తక్కువ ఎందుకు వాడతానంటే అది చాలా ఘాటుగా ఉంటుందండి, అందుకని చెప్పి నేనైతే మసాలా పౌడర్ ఒక స్పూన్ అయితే సరిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేసి నేనైతే మసాలా అయితే చక్కగా మిక్సీ అయితే చేసేసానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుందండి. మసాలా ఎప్పుడు ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4-5 ఎండుమిర్చి కూడా తీసుకున్నానండి. దీనిని కూడా ఒక పౌడర్ లాగా చేసేసాను. కర్రీకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి ఎండుమిరపకాయ, అందుకని. చికెన్ 1 కేజీ అయితే తీసుకున్నానండి. నేను నీట్గా కడిగి పెట్టేశాను, చూసారు కదా. నెక్స్ట్గా అయితే నేను ఇంకా ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదండి. నేను ఫస్ట్గా ఈ గిన్నె అయితే తీసుకున్నానండి. మనం చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా, 1 కేజీ చికెన్ అయితే ఉందండి. 1 కేజీ చికెన్ కూడా నేను మొత్తం కూడా వేసేస్తున్నాను. నీట్గా కడిగి పెట్టుకోండి. సాల్ట్ వేసి మరీ కడగండి. మనం ఆల్రెడీ ఆడ్ పెట్టేసాక మిక్సీలో మసాలా అది కూడా వేసేయండి. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా మనం పౌడర్ వేసాం కదా, అది కూడా వేసేద్దాము. నెక్స్ట్గా సాల్ట్, కారము, ఈ 2 కూడా ఎప్పుడు నేను ఎంత వేయాలి అనేది నేనైతే చెప్పలేనండి. అది మీ కర్రీ తగ్గట్టుగా వేసుకోవాలి, అంటే సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. కారం, సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇది పుదీనా అండి, లైట్గా పుదీనా కూడా వేసేసుకోండి. నెక్స్ట్గా కరివేపాకు ఒక రబ్బ అయితే సరిపోతుంది. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి, సరిపోతాయి. ఇవైతే చక్కగా మనం ఇవన్నీ కూడా వేసిన తర్వాత బాగా కలిపి పెట్టేద్దామండి. మొత్తం ఆ చికెన్ అంతా కూడా బాగా చికెన్కి ఆ మసాలా అంతా పట్టేటట్టుగా బాగా కలిపేసుకున్న తర్వాత మనమైతే ఫ్రిడ్జ్లో ఒక ½ అవర్ అయినా సరే ఇలానే పెట్టేద్దాము. చూసారు కదా, ఇలా మూత పెట్టేసి మనం ఒక ½ అవర్ అయితే చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. చూసారా, ½ అవర్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఉంటుందండి. ఫస్ట్ అయితే పక్కన పెడదాము. నెక్స్ట్ అయితే మనం చిన్న ప్యాన్ ఒకటి తీసుకున్నానండి. ఆ ప్యాన్లో చక్కగా సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్లో ఒక కప్పు కూడా కాదండి, జస్ట్ ఒక ఆనియన్లో ½ ఆనియన్ నేను చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి వేసుకున్నాను. చూసారు కదా, చాలా తక్కువ అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఈ ఆనియన్స్ బాగా వేగాలండి. అందులో ఒక 2 ఎండుమిర్చి, పుదీనా, కరివేపాకు ఇవైతే వేసేసి బాగా వేగే వరకు కూడా మనమైతే వెయిట్ చేద్దాము. చూసారు కదండి, ఇవైతే మాత్రం ఈ ఆనియన్స్ అయితే చాలా బాగా అయితే వేగాలండి. ఇగోండి, ఈ విధంగా ఈ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేపుదాము. నెక్స్ట్గా మనం రెడీ చేసి పెట్టాం కదా, ఫ్రిడ్జ్లోంచి తీసాం కదండి, ఆ చికెన్లో అయితే మొత్తం ఇదంతా కూడా వేసేద్దాము. చూసారు కదా, నేను ఇక్కడ జూమ్ చేసి మరీ చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా వేసి కొంచెం పైన కొంచెం అటు ఇటుగా కలిపి మూత అయితే పెట్టేద్దాము. దీనిని ఇప్పుడు మన స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి. చూసారు కదా, దీనిని చాలా సిమ్లో అయితే పెట్టాలండి, అసలు హైలో అయితే పెట్టొద్దు. సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ అలా వదిలేస్తే, కలపడం కూడా అవసరం లేదండి, వాటర్ కూడా యాడ్ చేయలేదు నేను. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే సేమ్ చికెన్ నాటుకోడి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ టేస్టే వస్తుందండి, అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, చికెన్ కర్రీ కూడా నాకు చెప్పండి ఎలా చేయాలి ఏంటి అనేది. వాళ్ళ కోసం నేను ఈరోజు అయితే చికెన్ గ్రేవీ అయితే చేశాను. చాలా బాగుందండి, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. అలా ఫైనల్గా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోండి. ఇలాంటి సింప్లీ ఐటమ్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.